మీరు పండించిన పంట ఎప్పుడైనా పాడవడం కానీ నష్టపోవడం కానీ జరిగిందా ప్రశాంత్? మనం పంట పండిస్తాం, అది నష్టం వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా పండిస్తాం. ఎప్పుడో ఒకసారి లాభం వచ్చినప్పుడు ఆ రైతుల కళ్ళ ఆదనం చూడక్క. కర్మంజ తోట వేసినాం, దానికి ఎంత పెట్టుబడి అయింది? ఒక 50-60 వేలు పెట్టుబడి అయింది. తీరా చేతికి వస్తుంది అన్న టైంకు పంట ఖరాబ్ అయితే ఫస్ట్ ఒక ఆయన వచ్చి కొంటే 20,000 ఇస్తా అన్నాడు. మీకు అయింది 60,000. 60,000, 20,000 ఇస్తా అంటే సరే అని ఆపిండు. ఒక 10 రోజులు ఆపిండు. 10 రోజులు ఆపితే ఏమైతే పంట ఖరాబ్ అవుతా ఉంటుంది. మళ్ళీ తర్వాత వచ్చి రేటు తగ్గింది, 10,000కి తీసుకుంటా అన్నాడు. పంట చేను ఖరాబ్ అవుతుంది, 10,000 తీసుకుంటాడు. మళ్ళీ వచ్చి 5,000కి అయితే మొత్తం వేసి 20,000 ఏడా, 10,000 ఏడా, 5,000 ఏడా. బాప అన్నాడు, అద్దు బిడ్డ, ట్రాక్టర్ తీసుకొస్తా, తెంపుకుందాం, నింపుకుందాం, పోయి రోడ్డు మీద కూర్చొని అమ్ముకుందాం అన్నాడు. రోడ్డు మీద కూర్చొని అదే అమ్మితే 30,000 వచ్చింది. బాపు, నేను, తమ్ముళ్ళు మొత్తం కూర్చొని ఉరినాం డైరెక్ట్. అగ్గువ అంతే. ఇంకా బాధ అనిపిస్తుంది. నష్టపోయినా మీరు మళ్ళీ అదే ఎందుకు చేయాలి అని అనుకుంటారు. అదంతే. ఇంకా ఒకసారి మనం ఒకసారి ఒక డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు వచ్చేసి మహేష్ బాబు గారిని అడుగుతారు, నువ్వు ఒకసారి పంటకు వచ్చితే లాక్కుంటుందని. అంతే. ఇంకా ఒకసారి కాలు మట్టిలో పెట్టినా అంటే నేను గుంజేసుకుంటాను. ఇప్పుడు ఒక రైతు బాధ రైతు కొడుకు మాత్రమే తెలుసు. ఘోరం ఉంటుంది అక్క పరిస్థితి. అంత కష్టపడితే ఇవాళ రైతుకు ఒక రేటు లేకపోయింది. అందుకే మీరు దేవుడు అన్నారు కదా, దేవుడు వచ్చేదన్న వరం ఇస్తా అంటే రైతులను చల్లగా చూడు స్వామి అని.